హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో ఆఫ్ హ్యాక్ స్టూడియో. ఈ వీడియోలో మనం కెమెరా ఫోన్ యాక్సెస్, మైక్రోఫోన్ లొకేషన్ ఎలా ట్రేస్ చేయాలో నేర్చుకోబోతున్నాం. దీనికోసం అయితే మనం ఒక స్ట్రోమ్ బ్రేకర్ అనే టూల్ని అయితే యూజ్ చేయబోతున్నాం గైస్. దీని లింక్ అయితే మీకు అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను నేను. జస్ట్ ఏం లేదు గైస్, క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. అక్కడ నేను ఇచ్చిన లింక్ అయితే పేస్ట్ చేసేయండి. మీకైతే డైరెక్ట్ ఒక పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. స్ట్రోమ్ బ్రేకర్ ఫిక్స్ వర్షన్ నో రూట్ రిక్వైర్డ్ అని. అండ్ అక్కడ అయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ స్టెప్ అయితే ఓపెన్ చేసుకోండి. అక్కడ కమాండ్ ఉంటుంది, దాన్ని కాపీ చేసేయండి. కాపీ చేసి మా టర్మినల్ అయితే ఓపెన్ చేసుకోండి గైస్. నెక్స్ట్ అయితే ఒక టర్మినల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఆ టర్మినల్లో జస్ట్ పేస్ట్ చేసుకోండి గైస్. పేస్ట్ చేసుకుంటే అదైతే క్లోన్ అయిపోతుంది. జస్ట్ 2 to 5 సెకండ్స్లో పేస్ట్ అదైతే క్లోన్ అయితే అయిపోతుంది మన నెట్వర్క్ స్పీడ్ని బట్టి అయితే. అండ్ నెక్స్ట్ అక్కడ స్టెప్ 2లో అయితే మనం అయితే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అక్కడ ఉన్న కామెంట్ని అయితే కాపీ చేసుకో పేస్ట్ చేసాను గైస్. అది క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయింది అనేది మళ్ళీ మనం యాక్టివేట్ చేయాలి కదా. సో యాక్టివేట్ చేయడానికి కూడా కమాండ్ నేను అదే టూల్లో ఉంటుంది చూడండి. అక్కడ సోర్స్ విఎన్వి బిన్ యాక్టివేట్ అని దాన్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసి దాన్ని అయితే పేస్ట్ చేసుకోండి గైస్. ఓకే, నేను ఇక్కడ డబల్ టైం ఇచ్చినాడు. సో మళ్ళీ Ctrl+Shift+V కొడితే పేస్ట్ అయిపోతుంది. చూడండి గైస్, ఇక్కడ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అయితే యాక్టివేట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే మనం install.sh అనేది ఉంటుంది. దాన్ని అయితే మనం మోడిఫై చేసుకోవాల్సి ఉంటుంది గైస్. మన దాంట్లో స్టెప్ 3 ప్రాసెస్ అయితే అదే. ఒకసారి రిపోజిటరీ ఓపెన్ చేస్తే మీకు అక్కడైతే ఉంటుంది ఓపెన్ డన్ మోడిఫై ఫైల్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే నానో install.sh అని ఉంటుంది. దాన్ని కాపీ చేసుకోండి. మీకు LS అని టైప్ చేస్తే మీకు అక్కడ ఉంటుంది గైస్ install.sh అని. సో దాన్ని అయితే మనం ఇప్పుడు మోడిఫై చేయబోతున్నాం బికాజ్ మనకి ఎర్రర్స్ రాకుండా ఉండడానికి. ఇక్కడైతే మీరు Ctrl+K క్లిక్ చేయండి గైస్. మీకు ఇక్కడ ఉన్నది మొత్తం క్లియర్ అయిపోతుంది. మనం ఇది ఎందుకు క్లియర్ చేస్తున్నాం అంటే మనం మోడిఫై చేస్తున్నాం కాబట్టి. మనం మోడిఫై వర్షన్ అయితే దాంట్లో ఇన్స్టాల్ చేస్తున్నాం గైస్. ఇప్పుడు దీంట్లో ఉన్న కోడ్ మొత్తం తీసేస్తున్నాం బికాస్ దీంట్లో చాలా ఎర్రర్స్ ఉన్నాయి గైస్. అందుకే మనం ఈ ఎర్రర్ ఫిక్స్ చేసే కోడ్ని అయితే ఇందులో పేస్ట్ చేసేద్దాం. అక్కడ మీరు అక్కడ టూల్లోకి వెళ్తే అక్కడ జస్ట్ రీప్లేస్ ఎవ్రీథింగ్ విత్ మోడిఫైడ్ స్క్రిప్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇందులో Ctrl+V కొట్టండి, కాపీ పేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ Ctrl+O క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి గైస్. install.shలో అయితే మనం అయితే పేస్ట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ Ctrl+X క్లిక్ చేసి మీరు బ్యాక్ వచ్చేసారు. నెక్స్ట్ ఇప్పుడు స్టెప్ 4 గైస్. స్టెప్ 4 దీని లోపల మనం install.sh అయితే మనకైతే మొత్తం ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. మనైతే పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి గైస్. జస్ట్ ఒక 2 to 5 మినిట్స్ అయితే పడుతుంది. మీరు అప్పటిలోపే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి కొత్త వీడియోస్ ఇంకా చాలా వస్తాయి మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. మీకు పర్సనల్ గైడ్ కావాలన్నా కూడా మీరు నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు గైస్. హ్యాక్స్.స్టూడియో అనేది ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మనది ఉంది. ఒకసారి ఓపెన్ చేసి అయితే చూసుకోండి. ఫాలో అయితే కొట్టండి గైస్. ఇక్కడ మనకైతే ప్రాసెస్ అయితే అయిపోతుంది. చలో గైస్, ప్రాసెస్ అయితే అయిపోయింది. ఆల్ డిపెండెంటీస్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ అని. నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు దీన్ని ఆప్షనల్ అని ఉందని మనం దాన్ని ఇగ్నోర్ అయితే చేయొచ్చు గైస్. ఇగ్నోర్ చేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏదో మీరు చూడండి ఒకసారి. మనం ఇప్పుడు నేను స్టెప్ 4 అయితే డైరెక్ట్ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. మీరు అక్కడ చూడొచ్చు మనకి ఏమొస్తుందో. మనకి మోడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అయితే వస్తుంది గైస్. నెక్స్ట్ ఇప్పుడు మనమైతే దాన్ని యూజ్ చేసి అదే కమాండ్ మళ్ళీ ఒకసారి పేస్ట్ చేసేస్తే మళ్ళీ మనకి ఇదైతే వర్క్ అయిపోతుంది. రిక్వైర్మెంట్స్ అయితే ఇంపార్టెంట్ కదా గైస్. సో అందుకే మనమైతే అన్నీ చేయాల్సి ఉంటుంది. స్కిప్ అయితే చేయకండి. ఇది చూడంగా సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ కలరోమా అని. ఇప్పుడైతే మన టూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అక్కడ చూసుకుంటే మనకైతే ఒక లింక్ అయితే జనరేట్ అయింది గైస్, లోకల్ హాస్ట్ అని. మీరు దాని మీద క్లిక్ చేసి కూడా మాకైతే పేజ్ అయితే ఓపెన్ అవ్వదు గైస్, ఎందుకంటే లోకల్ హాస్ట్లో చాలా ఎర్రర్స్ ఉంటాయి. సో దాని మీద మీరు క్లిక్ చేసినా కూడా ఓపెన్ అవ్వదు. రీలోడ్ పేజ్ నాట్ ఫౌండ్ అలాంటి ఎర్రర్స్ మీకు వస్తుంటాయి. దీని సొల్యూషన్ ఏంటంటే మీరైతే ఎన్జిరాక్ యూజ్ చేయాలి గైస్. పోర్ట్ ఫార్వర్డింగ్, ఎన్జిరాక్, క్లౌడ్ఫ్లేర్ మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. నేనైతే ఎన్జిరాక్ అయితే ప్రిఫర్ చేస్తున్నా. మన టూల్లో కూడా ఎన్జిరాకే ప్రిఫర్ చేస్తారు. సో గైస్ మన దాంట్లో అయితే దాన్ని కాపీ చేసుకోండి. మన దాంట్లో అయితే ఎన్జిరాక్ లేదు, బట్ వీ విల్ ఇన్స్టాల్ ఎన్జిరాక్. బట్ మీకు ఆ ఇన్స్టాలేషన్ ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది గైస్. నెక్స్ట్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో నేను నేర్పిస్తాను అది ఎలా చేయాలో. దీని నెక్స్ట్ వీడియో అయితే అదే చూడండి, ఎన్జిరాక్ నాట్ కమాండ్ ఫౌండ్ అని. సో ఇప్పుడైతే నేను ఎన్జిరాక్ ఇన్స్టాల్ చేసుకుంటా గైస్. ఎన్జిరాక్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. దాని అయితే కాపీ చేసుకోండి.
దాన్ని కాపీ చేసుకుంటే మీరు ఇంకో టర్మినల్ అయితే ఓపెన్ చేసుకోండి, దాన్ని పేస్ట్ చేసేస్తే మనకి పోర్ట్ ఫార్వర్డింగ్ అయితే ఓపెన్ అయిపోతుంది గైస్. చూడండి ఓపెన్ అయితే అయిపోయింది. అక్కడ ఫార్వర్డింగ్ దగ్గర లింక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. కాపీ చేసి మీకు నచ్చిన బ్రౌజర్లో అయితే పేస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే ఏ ఎర్రర్ లేకుండా మనకైతే ఓపెన్ అయిపోతుంది గైస్. ఏ ఎర్రర్ లేకుండా ఇక్కడ లాగిన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది. పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ వచ్చేసి అడ్మినే. లాగిన్ మీద క్లిక్ చేయండి, మనకైతే వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీకు 5 టైప్స్ ఆఫ్ లింక్స్ అయితే కనిపిస్తాయి గైస్. అక్కడ ఉన్న మీరు ఏ లింక్ అయినా కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ అయితే ఒక వెదర్ది అయితే ఓపెన్ చేస్తున్నా. ఇది మీరు విక్టిమ్కి సెండ్ చేసుకోవచ్చు. సెండ్ చేసిస్తే వాళ్ళకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది గైస్. వాళ్ళకి నార్మల్ ఏదో అప్లికేషన్ లెక్క వాళ్ళకైతే ఓపెన్ అయిపోతుంది. బట్ మనకి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి గైస్. వాళ్ళ లొకేషన్ ఏంది, వాళ్ళ వెదర్ ఏంది, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఏముంటున్నారో ఇక్కడ చూసుకోవచ్చు గైస్. ఇక్కడ బ్రౌజర్ నేమ్స్, జీపీయూ వర్షన్, వాళ్ళ మొబైల్ ఏంది, వాళ్ళ ఐపీ అడ్రస్ ఏంది, వాళ్ళు ఎన్ని కోర్స్ సిపియూ యూజ్ చేస్తున్నారు, ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. అండ్ మన కెమెరా కూడా ఓపెన్ చేసుకోవచ్చు గైస్. ఇక్కడైతే నేను కెమెరా యాక్సెస్ అయితే ఇవ్వట్లేదు, బికాస్ నా ఫేస్ క్యాప్చర్ అయిపోతుంది కాబట్టి. అది ఓపెన్ చేస్తే జస్ట్ ఓపెన్ చేస్తే చాలు గైస్. మీరు వాళ్ళకి లింక్ సెండ్ చేసి వాళ్ళు ఓపెన్ చేస్తే చాలు, డైరెక్ట్ పిక్చర్స్ అయితే క్యాప్చర్ అయిపోతాయి. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే గైస్. మీరైతే లీగల్గా అయితే యూజ్ చేయాలి. ఇల్లీగల్గా యూజ్ చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ మీకు కూడా తెలుసు. ఇది ఓపెన్ చేసి నార్మల్ డేటా వాళ్ళు ఏదో నార్మల్గా వాళ్ళ టైంపాస్ కోసం మనం పంపిస్తే యూజ్ చేయొచ్చు. బట్ వాళ్ళు దాని మీద క్లిక్ చేసినందుకు వాళ్ళ డేటా మొత్తం లీక్ అయిపోతుంది, వాళ్ళకి తెలియదు. మీకు కూడా తెలియకపోవచ్చు కదా, ఇప్పుడైతే తెలుసుకోండి. ఏమైనా మీరు దీని మీద స్క్రోల్ చేసుకుంటారు, ఆ టైంపాస్ అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ సింపుల్ గైస్, ఇట్స్ నాట్ దట్ సింపుల్. ఇప్పుడైతే మనకైతే దాని లోపల అయితే వచ్చేసారు గైస్. ఇప్పుడు మనకి డీటెయిల్స్ అనేది వచ్చేసాయి. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. చూడండి ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు నెక్స్ట్ వీడియోలో ఇంజిరాక్ ఇన్స్టాలేషన్ అండ్ ఇంకా యూస్ఫుల్ టూల్స్ అని మీకు చెప్తా గైస్. ఇంకా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే hacks.studio అని అయితే ఉంటుంది. ఇంకా ఫాలో చేయకపోతే ఫాలో చేసుకోండి గైస్. ఇంపార్టెంట్ అప్డేట్స్ మొత్తం దాంట్లో అయితే అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ.